తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా వ్యూ అండ్ మై రివ్యూ అనే భాగంలో ఈ రోజున రాజు వెడ్స్ రాంబాయ్ అనేటువంటి కొత్తగా రిలీజ్ అయిన ఒక సినిమా గురించి చూద్దాం. ఈ సినిమా ముఖ్యంగా ఈ రోజున రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల్లో బాగా సక్సెస్ఫుల్గా సినిమా థియేటర్లో నడుస్తున్నటువంటి ఒక చిత్రంగా ఉంది. ప్రధానంగా ప్రొడ్యూసర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే రీసెంట్గా మనకి ఇండస్ట్రీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐబొమ్మ సైట్ని మూసేయటం, దాని మీద కేసు నడుస్తూ ఉండటం, దాని మీద సినిమా టికెట్ల మీద చాలా చర్చ నడుస్తున్న ఈ సందర్భంలో చిన్న సినిమాగా వచ్చినటువంటి అంటే చిన్న బడ్జెట్తో అంటే 2.5-3 కోట్లతో తీసినటువంటి ఒక చిన్న సినిమా కొత్త దర్శకుడు సినిమా వచ్చి సంచలనాన్ని సృష్టిస్తుందంటే ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావడానికి ఎటువంటి ఉత్సాహాన్ని చూపిస్తున్నారనే విషయానికి ఇది ఒక ఉదాహరణగా ఉండటం అనేది ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. సినిమా టికెట్ల రేటు కూడా దాదాపుగా 100 రూపాయలకి కొన్ని థియేటర్లు పెట్టారు. కొన్ని మల్టీప్లెక్స్ల వాళ్ళు దాన్ని వ్యతిరేకించినప్పటికీ, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో తక్కువ రేట్లో కూడా ఈ సినిమా దొరకటం వలన ప్రేక్షకులు ఎక్కువ మంది సినిమా థియేటర్లో చూస్తున్నారు. ఇదే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. థియేటర్లో రేట్లు కనుక అందుబాటులో ఉంటే ఆ సినిమా వెబ్సైట్లో దొరికినప్పటికీ కూడా సినిమా థియేటర్లో చూడటానికే ప్రేక్షకుడు ఎక్కువ ఆసక్తి చూపుతాడు అనడానికి ఈ సినిమా యొక్క నిదర్శనం. ఈ సినిమా యొక్క విజయాన్ని, ప్రేక్షకులు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తుపెట్టుకుని మిగతా ప్రొడ్యూసర్స్ కూడా మల్టీప్లెక్స్తో ఆలోచించి అక్కడ స్నాక్స్ రేట్స్ కానీ మిగతా రేట్లు కానీ కొంచెం మోడరేట్గా ఉండి అంటే సాధారణ ప్రేక్షకుడికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని మనం ఈ సందర్భంగా ఆశిద్దాం సినిమా ఇండస్ట్రీ నుంచి. సరే, ఆ కథ ఎట్లా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పరిష్కరించేది కాదు, అందరం డిస్కస్ చేయవలసినటువంటి అంశం. కానీ సినిమా మాత్రం ఒక కొత్త దర్శకుడు ఒక కొత్త ప్రయత్నంగా చాలా తపనబడి తీసినట్టుగా ఈ సినిమా చూస్తుంటే నాకు మొట్టమొదట అనిపించింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మాట్లాడిన మాటలు కొంచెం ఎమోషనల్గా అనిపించినప్పుడు కూడా సాధారణంగా కొత్తగా వచ్చిన దర్శకులు అలాగే ఎమోషనల్గా మాట్లాడతారు. ఒక్కొక్కసారి సక్సెస్ అవుతే ఒక్కొక్కసారి సక్సెస్ కావు. ఇంతకుముందు ఒక దర్శకుడు సక్సెస్ కాక చెప్పుతో కొట్టుకున్నాడు. ఈ దర్శకుడు అమీర్పేట అలా ఏదో కామెంట్స్ చేశాడు. తర్వాత అతను కూడా అన్నాడు, సారీ అండి ఎమోషనల్గా మాట్లాడానని చెప్పి తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇది సాధారణంగా మనం కొత్త దర్శకుల్లో చూసేటువంటి అంశమే. అయితే మనం యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ కొత్తగా గమనించవలసింది ఏంటంటే స్క్రిప్ట్ దశలో లేదా స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు దర్శకుడు తను నమ్మినటువంటి కథ తన పరిసర ప్రాంతాల్లో, తన జీవితంలో, తర్వాత సొసైటీలో, సంఘంలో జరుగుతున్న మార్పులు కానీ అతని యొక్క అబ్జర్వేషన్స్ని సినిమాలో ఎట్లా పెట్టాడు. కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా తన అబ్జర్వేషన్స్ని తనకు తెలిసినటువంటి పరిస్థితుల్ని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చెప్పాడు. నాకు తెలిసిన కథ, నేను చదువుకున్న కథ, నాకు తెలిసినటువంటి వాతావరణంలో ఉన్న కథలనే నేను రాయగలుగుతాను, అంతకన్నా పెద్ద కథలు తీయలేని చెప్పుకోడు. ఎవరైనా అంతే, మనకు తెలిసిన విషయాన్నే మనం మన కథ రూపంలో పెడతాం. అలాంటి విషయాలని ఈ సినిమా స్క్రీన్ ప్లేలో దర్శకుడు పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ విశేషాలు ఏంటో మనం కొద్దిగా ఈ రివ్యూలో ఒకసారి చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. 2010లో ఒక గ్రామంలో ఈ కథ జరిగింది. గ్రామంలో ఉన్న కథలే. సో ఇది ఒక చాలా ప్యూర్ లవ్ స్టోరీ లాగా, ఒక గ్రామం నుంచి వచ్చిన ఫ్రెష్ లవ్ స్టోరీ లాగా అనిపించటం. దీనిలో హీరో హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళని, మరీ కొత్త వాళ్ళు ఏం కాదు, స్క్రీన్కి మరీ ఫ్రెష్ ఏం కాదు. ఆ హీరోయిన్గా యాక్ట్ చేసిన అమ్మాయి చాలా వెబ్ సిరీస్లో యాక్ట్ చేసి చాలా మంచి యాక్ట్రెస్ ఆమె. ఈ సినిమాతో ఆమెకి ఒక బ్రేక్ దొరికింది. ఒక ఊర్లో ఒక బ్యాండ్ కొట్టుకునేటటువంటి అంటే కులాలు చెప్పకుండా బ్యాండ్ అని అంటున్నాను, బ్యాండ్ కొట్టుకునే సమాజానికి సంబంధించినటువంటి ఒక కుర్రవాడు ఉంటాడు. అతను బ్యాండ్ కొట్టడం ఆ ఊళ్ళో ఒక అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు, అందరికీ కూడా తలలో నాలుగులాగా ఉంటాడు. ఆ ఊళ్ళో ఒక అమ్మాయితో ఇతను రాంబాయ్ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ రాంబాయ్ అనే తండ్రి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక కాంపౌండరు. అతను కూడా ఆ ఊళ్ళో అతను కొంచెం కొట్లాటలు తెచ్చుకునే టైప్ లాగా ఉంటాడు. అతనికి ఒక శారీరక అవకరం కూడా పెట్టారు. అక్కడ ఒక డైలాగ్ పెట్టారు ఏంటంటే అతని అవకరాన్ని ఓవర్కమ్ చేయటం కోసం ఇట్లా ఒక కోపదారిలాగా వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి తిట్టి అట్లాగా జనాలు డైవర్ట్ చేస్తాడనేది కూడా జనాలు ఊర్లో అనుకుంటూ ఉంటారు. ఇది క్యారెక్టర్ని డిజైన్ చేసినటువంటి సందర్భంలో దర్శకుడు వేసినటువంటి సీన్ అనమాట. ఆ కాంపౌండర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క కూతురుతో ఇతను రాజు లవ్లో పడటం, క్రమంగా వాళ్ళ మధ్య లవ్ డెవలప్ అయ్యి చివరికి వాళ్ళ పరిస్థితి లైఫ్ ఎలా అయింది,
తన కూతుర్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగికి, అంటే తను గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి నా కూతురుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానని చెప్పి అనుకునే తండ్రి ఒక బ్యాండ్ మోగించుకునే కురవాడి ప్రేమలో పడితే ఆ తండ్రి ఏం చేశాడు, చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, వాళ్ళ జీవితాలు చివరికి ఏమయ్యాయి అనేదే ఈ సినిమా యొక్క కథ. సినిమా కథని ఇక్కడ పూర్తిగా చెప్తే అది చేయకూడదు, ఎందుకంటే సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, అందుకనే సినిమా కథ పూర్తిగా చెప్పలేదు. ఇది గ్రామీణ వాతావరణంలో ఒక బ్యాండ్ వాయించేటువంటి ఒక కుర్రవాడికి అదే ఊర్లో ఉన్న ఒక అమ్మాయికి మధ్యనటువంటి ప్రేమ కథ, చివరికి అది ఏమైంది అనేదే క్లైమాక్స్. ఈ సినిమాలో మంచి చెడుల గురించి వదిలేసేసి కొత్త దర్శకుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, కొత్త దర్శకుడు ఎలా చూపించడానికి ప్రయత్నించాడు అనే విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ సినిమా కథ చెప్పుకున్న తర్వాత కథలో మన యంగ్ డైరెక్టర్స్ క్రియేటర్స్కి పనికొచ్చే అంశం నేను ఒక్కటి విషయం మెన్షన్ చేయదలుచుకున్నాను. ఈ మధ్య నేను ఒక 3-4 ఎపిసోడ్ చేసినట్టున్నాను. కాన్ఫ్లిక్ట్, ఒక ఆయన అడిగారు కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఎలా డెవలప్ అవుతుంది, స్క్రిప్ట్లు ఎలా రాసుకోవాలనే విషయాన్ని మన ఎపిసోడ్లో నేను వివరించడానికి ప్రయత్నించాను. చూడకపోతే ఒకసారి చూడండి అవి. ఇక్కడ ఈ సినిమాలో కూడా దర్శకుడు కాన్ఫ్లిక్ట్ని, అంటే ఒక కూతురికి తండ్రికి మధ్య కాన్ఫ్లిక్ట్ని చాలా చక్కగా డెవలప్ చేస్తాడు. సో ఆ అమ్మాయి లవ్లో పడుతుంది, పడిన తర్వాత తండ్రి యొక్క యాంబిషన్ ఏముంటుంది, ఈ అమ్మాయి ఏమో ఒక బ్యాండు మోగించేటువంటి ఒక కుర్రవాడిని, అతను బ్యాండు మోగించడం, అతని యొక్క ట్యూన్స్, అతని యొక్క చలాకీతనం చూసి ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది అనుకుందాం. కానీ ఆ తండ్రి ఏమనుకుంటున్నాడు, తను గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి వచ్చేటువంటి అల్లుడు కూడా అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటున్నాడు. చూడండి వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉందో. తండ్రి ఏమో గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నాడు, ఈ అమ్మాయి ఏమో ఒక కామన్ మ్యాన్ని ప్రేమించింది, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్. సో చాలా చక్కగా కాన్ఫ్లిక్ట్ని డెవలప్ చేశాడు. అలాగే హీరోకి హీరో ఫాదర్కి మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. హీరో యొక్క తండ్రి ఏమో హీరో ఊళ్ళో బ్యాండ్ కొట్టుకుంటే ఏంట్రా ఎంతకాలం ఉంటావు, ఏదైనా హైదరాబాద్ పోయి మంచి ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి ఇట్లే సూపర్గా ఉండరా, ఇదేంట్రా అని చెప్పి కులవృత్తిని మానేయమన్నట్టుగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కొడుకేమో ఏం బాధపడుతుంది, నాకేమొచ్చురా హైదరాబాద్ పోయేందుకు, పెద్దగా చదువుకున్నాడు చదువుకోలేదు, నాకు వచ్చిన వృత్తే ఇది వదిలేసి మా నాన్న వెళ్ళమంటాడేంట్రా, అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను రా, అర్థం కాదని ఫ్రెండ్స్తో చెప్పి బాగుపోతుంటాడు. చూడండి ఈ రెండింటి క్యారెక్టర్ల మధ్య వైవిధ్యం అనేది మనకి ఎప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ సినిమా చూసినప్పుడు మీరు గమనిస్తే కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది ఒక పాయింట్. అలాగే దర్శకుడు మరొక అంశాన్ని కూడా, అంటే ఎప్పుడు నేను కథల్లో చెప్పేదే, మనకి తెలిసిన మన పరిసరాల్లో బోలెడు కథలు ఉన్నాయి, బోలెడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి, బోలెడు సామాజిక అంశాలు ఉన్నాయి. అవన్నీ మన కథల్లో కొత్తగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు. నేను కొత్తగా చెప్తామనే మాట అంటున్నాను. ప్రేమించుకోవటం, దాని నుంచి రకరకాల అవరోధాలు రావటం, చివరికి ఏదో క్లైమాక్స్, పెళ్లి చేసుకోవడం, లేదా చచ్చిపోవడం, ఆడు చంపేయటం, లేదా ఇటు జైల్లో పట్టడం, ఏదో ఒక జరుగుతూ ఉంటుంది నిజ జీవితం, కరెక్టే. కానీ ఈ సన్నివేశాలలో ఉన్నటువంటి డ్రామాటిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, కామన్గా సినిమాల్లో వచ్చే సీన్లు కాకుండా, చూసినవి కాకుండా ఈ సినిమాలో సీన్లు కొత్తగా చెప్పాలనే ప్రయత్నం చేయటం. అలాగే మనకి రెగ్యులర్గా చూసే బ్యాక్డ్రాప్నే సినిమా బ్యాక్డ్రాప్గా ఉపయోగించుకోవడం. ఇక్కడ చూడండి ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఒక సీన్ ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. అది చెప్తున్నాను, కాంటెక్స్ట్ ఎప్పుడు సింపుల్గా ఉంటుంది, కంటెంట్ మాత్రమే మార్చుకోవాలి. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేసే సన్నివేశం, ఆ సన్నివేశం ఒక చోట వినాయకుడు పూజ జరుగుతూ ఉంటుంది, ఆ అమ్మాయి ప్రసాదం పంచిపెడుతూ వస్తూ చేతిలో ఒక చిన్న స్లిప్ పెడుతుంది, దానిలో రాజు వెడ్స్ అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. రాజు వెడ్స్ రాంబాయ్ అంటే నేను నీ ప్రేమని ఒప్పుకున్నానని చెప్పు. చూడండి ఆ బ్యాక్డ్రాప్ని, ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేసే విషయాన్ని కూడా చాలా చక్కగా దర్శకుడు ఉపయోగించుకున్నాడని చెప్పి ఈ సందర్భంలో నాకు అనిపిస్తూ ఉంది. రకరకాల సన్నివేశాలు చాలా సహజంగా మన మధ్య జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు నేను రివ్యూలో కూడా చెప్పాను, ఏదో హీరో క్యారెక్టర్ ఉంటే సైడ్ కిక్ క్యారెక్టర్, మొన్న లిటిల్ హార్ట్స్ దానిలో కూడా ఉంటుంది. అతను హీరోయిన్ పక్కన ఉంటే ఆ పక్కన ఉన్న సైడ్ కిక్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ద్వారా సటైరికల్గా ఒక కామెడీ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి ప్రయత్నించారు. ఈ సినిమాలో కూడా అదేటటువంటి పోకండిని దర్శకుడు పోయాడు. అదేవిధంగా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి సన్నివేశం, నేను ఐ లవ్ యూ అని చెప్పడం, లవ్ చెప్పడం చాలా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దర్శకుడు చాలా కొత్తగా చెప్తానికి ప్రయత్నించాడు. అదే అంటున్నాను, ఐ లవ్ యూ అని చెప్పడం అనేది, లేదా ఒక హీరోయిన్ మధ్య లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కామన్గా ఉండొచ్చు కాక, కానీ చెప్పినటువంటి విధానం అనేదే డిఫరెంట్గా ఉండాలి. ఆ విధానం చెప్తాడనమాట, చప్పట్లు కొట్టమంటాడు. చప్పట్లు కొట్టే ఒక చిన్న ఇన్సిడెంట్ని తన లవ్కి అడాప్ట్ చేశాడు దర్శకుడు, చాలా చక్కగా చెప్పాడు. కొన్ని సన్నివేశాలు అయితే 2 చేతులతో కొడుతుంది హీరోయిన్,
మరి చూసావా 2 చేతులు, నేను ఒక్కడనే ప్రేమిస్తున్నానే, నువ్వు కూడా ప్రేమించినప్పుడే కదా తెలుస్తుంది అది ప్రేమో కాదో ఏంటో అని చెప్పి. లవ్లో ఉన్న ఒక కొత్త కోణాన్ని చూడటమే ఇది. మనం ఇదివరకు ఆర్యా సినిమా చూసాం. ఆర్యాలో నేను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించక్కర్లా, ద్వేషించినా పర్లేదు ప్రేమించినట్టే అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అది హిట్ కొట్టాడు. అలాగే లవ్ అనేది కామన్ పాయింట్, కామన్ కాంటెక్స్ట్ అయినప్పటికీ కూడా దాన్ని భిన్న కోణంలో కొత్తగా ఆలోచించి కొత్తగా దాన్ని ఎక్స్ప్రెస్ చేయటమే మన క్రియేటివిటీ అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. చాలా సందర్భాల్లో చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా దర్శకుడు రాశాడు. అదే ఈ డీటెయిల్స్ అన్నీ వర్క్ చేయటం వల్లనే సినిమా కొంచెం అక్కడక్కడ సాగతీతలాగా కొంచెం అనిపిస్తూ ఉంటుంది మనకి. సాగతీత ఎందుకు అనిపిస్తూ ఉంటుందంటే చెప్పిన అంశాన్ని చెప్పడం, ఒక చెప్పిన అంశాన్ని చాలా డీటెయిల్గా చెప్పాలనుకోవటం, క్రిస్ప్గా చెప్పడం, సరిగ్గా అర్థం కాకపోవటం, ఇలాంటివన్నీ కూడా కొత్తగా బిగినింగ్ దర్శకులకు అందరికీ కూడా ఉండే అంశాలే. అయినప్పటికీ కూడా సన్నివేశాల్లో ఒక నేటివిటీ ఉండటం, చాలా రియలిస్టిక్గా తీయడానికి ప్రయత్నించడం, అత్యంత సహజంగా తీయడానికి ప్రయత్నించడం, అండ్ మరీ సినిమాటిక్గా కాకుండా కొంచెం రియలిస్టిక్గా తీయడానికి ప్రయత్నించడం వల్ల ఈ సినిమా అందరికీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను కాంటెక్స్ట్ ఈజ్ సేమ్, కంటెంట్ ఈజ్ డిఫరెంట్ అని ఉంటాను. చాలా సినిమాల్లో అంత్యాక్షరి అనేటువంటి సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. మన మధ్యనటువంటి కే ర్యాంప్లో కూడా ఒక అంత్యాక్షరి ఉంది. ఆ పాట కూడా రాజశేఖర్ గారు యాక్ట్ చేసినటువంటి సినిమా, ఆ పాట చాలా పాపులర్ అయింది. సో ఈ సినిమాలో కూడా అట్లాంటి పాటలో ఉన్నటువంటి ఒక సీన్ ఉంటుంది. కానీ ఇక్కడ కాంటెక్స్ట్ ఒకటైనప్పటికీ కంటెంట్ డిఫరెంట్గా చెప్పాడు. ఇతను బ్యాండ్ మేళం వాయించేటటువంటి వర్గానికి చెందినవాడు కుర్రాడు కాబట్టి ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు ఇక్కడ మైక్లోంచి రకరకాల పాటలు, అంటే తన సందర్భాన్ని, తను చెప్పాలనుకున్న అంశానికి సంబంధించిన పాటల్ని చేంజ్ చేస్తూ ఆ అమ్మాయికి డాబా మీద చెప్తే ఈ అమ్మాయి ఇద్దరు కూడా డాన్స్ చేస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ చేయటం అనే సీన్ అనేది నేనే అంటాను. కాంటెక్స్ట్ ఒకటైనప్పటికీ కంటెంట్ డిఫరెంట్గా రాయటం అంటే ఇదే. చాలా కొన్ని ఎంటర్టైన్మెంట్గా, కొన్ని రకరకాల కామన్గా సీన్లు ఉన్నప్పటికీ కూడా ఇవి కొత్తగా ఎంటర్టైన్మెంట్గా చెప్పడం అనేది యూత్కి లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కొత్త అంశం మనకు అనిపించిందంటే అరే బాగా చెప్పాడే, ఇది కొంచెం వింతగా ఉంది, విచిత్రంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం, ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు హీరోయిన్ వచ్చి చెప్తుంది హీరోతో, ఏమని మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఎట్లాగా అని అంటే టెన్షన్ పడి పారిపోదామా ఏంటని ప్లాన్ వేస్తూ ఉంటారు. సో ఇక్కడ విచిత్రంగా ఏంటంటే అదే కాంటెక్స్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే హీరో వచ్చి చెప్తాడు. హీరో ఒక చోట ఒక బార్ షాప్లో ఏదో ఒక చిన్న పోటీ తీసుకుని రాంబాయ్లో ఐ లవ్ రాంబాయ్ అనేది ఒక డైలాగ్ చెప్పి వింటాడు. అరే వీడు ప్రేమలో ఉన్నాడని చెప్పి ఇతనికి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటాడు. మరుసటి రోజు వచ్చి హీరోయిన్తో చెప్తాడు, మా నాన్న పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాను, ఎట్టైనా సరే పెళ్లి చేసుకోవాలి, మనం పారిపోయానని చెప్పి అంటాడు. సో కామన్గానే సినిమాల్లో అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ దీనిలో కొత్తగా ఆలోచించడం అనేది కనిపిస్తూ ఉంటుంది. పారిపోదాం అనుకునే సీన్ కూడా రాత్రిపూట వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఆ సీన్ చూస్తున్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్తో కూర్చుంటే నాకు తరుణ్ భాస్కర్ ఫస్ట్లో తీసినటువంటి ఒక సైన్మా అని ఒక షార్ట్ ఫిలిం తీశాడు. దానిలో కూడా ఇలాగే రాహుల్ రామకృష్ణ పారిపోదామని వస్తాడు. ఆ తర్వాత కొంచెం చిన్న పారిపోతారు ఇద్దరు అనుకోండి. ఆ వెయిట్ చేసి మాట్లాడే సన్నివేశం నాకు ఆ షార్ట్ ఫిల్మ్లో సన్నివేశంలాగా గుర్తొచ్చింది. అంటే ఇక్కడ చెప్పిన కంటెంట్ డిఫరెంట్. నేను చెప్తున్నాను, ఒకటే కంటెంట్ అయినప్పటికీ కూడా దాన్ని కొత్తగా చెప్పడం అనేది దర్శకుడు చేసిన ప్రయత్నం. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, పల్లెటూరు వాతావరణం, అంటే ఈ సిటీ వాతావరణాన్ని చూసి రకరకాల యాక్షన్ కథలు చూసి ఒకే టైప్ ఆఫ్ మోస కథలు చూసినటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న రిలీఫ్ లాగా ఈ సినిమా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెష్ పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఈటీవీ విన్వాళ్ళు ప్రొడక్షన్లోకి రావడం, ఇలాంటి చిన్న దర్శకుల్ని లేదా కొత్త దర్శకుల్ని, కొత్తగా ఆలోచనతో వచ్చే దర్శకుల్ని ఈ కంటెంట్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వాళ్ళు కానీ ప్రోత్సహించడం, అలాగే కొంతమంది దర్శకులు వేణు ఉడుగు లాంటి దర్శకులు ఇట్లాంటి కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేయటం, బన్నివాసు లాంటి ప్రొడ్యూసర్స్ సినిమా థియేటర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం, ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయినాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. ఇదే బన్నివాసు ఇదివరకు మిత్రమండలి సినిమా చేశారు, అది ఆడిందా? ఆడలేదు. ఎందుకంటే కంటెంట్ ప్రాపర్గా లేకపోతే సినిమా ఆడదంటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపుగా ఇప్పటికి 9-10 కోట్ల పైన సంపాదించింది. ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించాలని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఈ సినిమా చూడనట్టయితే కొత్త దర్శకులు ఎవరైతే ఉన్నారో, రచయితలు ఎవరు ఉన్నారో, లేదా సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యంగ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్ తప్పకుండా సినిమాని థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి.
నేను చెప్పిన అంశాలు దానిలో ఉన్నాయా, ఇంకా ఏదైనా మంచి అంశాలు ఉంటే మీరు తప్పకుండా నాకు మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.